కరకట్ట నీళ్ల గురించినో లేకపోతే మరొకటి గురించినో ఇప్పటిదాకా విన్నాం కానీ అలా కాదు. ఇప్పుడు అంటే రాజకీయాలు నడిచినాయి కానీ అది కాకుండా ఇప్పుడు ఏదో కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం మద్దతు ఉపసంహరిస్తుంది అని చెప్పి ఎవరో పోస్టులు పెడుతున్నారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మా మంత్రులు రేపే రాజీనామా చేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. ఇట్లాంటి చర్యలతో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ తరహా విన్యాసాలు ఎప్పుడూ లేవు. అడిగేవాళ్ళు లేరని పేటీఎం బ్యాచ్ బరి తెగించి బాధ్యతారహితంగా పోస్టింగ్లు పెడుతోంది. ఆధారం లేకుండా తప్పుడు వార్తలు పోస్ట్ చేయడం సరికాదు. మేము రాజీనామా చేయాలని మీ అభిప్రాయం అయితే దాన్ని మీ అభిప్రాయంగానే పోస్టింగ్ పెట్టుకోండి అని సీఎం హితవు పలికారు. ఇక్కడ రెండు కోణాలు ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజెస్ నుంచి అయితే ఇట్లాంటిది రాలేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నడుస్తున్నది ఏంటంటే క్రియేటెడ్ అంటే ఎదుటి పార్టీ పేరుతో మన వాళ్ళే కొన్ని ఇవి క్రియేట్ చేసి